ఒక కడాయిలో కాల్ స్పూన్ మెంతులు, కాల్ స్పూన్ ధనియా ఒక కాల్ స్పూన్ వేసుకొని, మినప్పప్పు 3 స్పూన్ వేసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అన్ని మిరపకాయలు, నేను కొంచెం ఒక 6-7 మిరపకాయలు వేస్తున్నాను. ఇంగు వేసుకొని ఒక ప్లేట్లోకి మనం షిఫ్ట్ చేసేసుకుందాం. బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని, ఈ కడాయిలన్నీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి మనం క్లీన్ చేసి పెట్టిన మునగాకని ఈ ఆయిల్లో ఉప్పు కొంచెం వేసుకుంటాం. ఇట్లా వాడిన తర్వాత పెట్టి ఇట్లా బాగా వేగిన తర్వాత కొంచెం బండు మనకి ఆకులు దగ్గర తీసుకుంటే కను కొంచెం నానబెట్టుకోవాలా. నానబెట్టుకొని చేసేస్తాం. ఇదండి మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోని చింతపండు వేసేసి మనం మిక్సీ పట్టుకుంటాం. ఇవి మిక్సీలో కొట్టు పౌడర్ చేసుకోవాలా. ఈ మిరపకాయలు తిరమ్మాత అంతా బాగా పౌడర్ అయిపోయిన తర్వాత మనం ఆకెత్తి వేసుకుంటాం. ఇదండి ఉల్లిపాయలు వేసుకొని మనం రోట్లో దంచుకుంటే ఆకు మెదగదు, దాంట్లో రోట్లో వేళ ఉల్లిపాయ వేసుకొని మనం రోట్లో దంచుకుంటే ఉల్లిపాయ మెత్తగా రాదు. మిక్సీలో వేస్తే ఉల్లిపాయ మెత్తగా అయిపోతుంది. దీంట్లో ఉల్లిపాయ మటుకు మనం రోట్లో వేసుకొని దంచుకోవాలి. గోంగూర పచ్చడిలాగే ఉంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయతో టేస్ట్ అయిన కారసారంగా మునగాకు పచ్చడి రెడీ.